హలో మై డియర్ హెల్త్ లవర్స్, మనకు డ్రై ఫ్రూట్స్ అంటే చాలు గుర్తొచ్చేది హెల్తే. డ్రై ఫ్రూట్స్ హెల్దీ అని తెలిసాక ఎంత ఖర్చు పెట్టైనా సరే వాటిని కొని తింటుంటాం. చూడటానికి చిన్నగా ఉండి ఎక్కువగా ఎనర్జీని ఇవ్వగలిగే డ్రై ఫ్రూట్ అనేది ఒక మంచి హెల్దీ స్నాక్ అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ మీరు కొనే డ్రై ఫ్రూట్స్ మంచివా కాదా అనేదే సందేహం. మరి ఎన్నిసార్లు డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ పై ఎక్స్పైరీ డేట్ చూస్తున్నారు? అసలు చాలా వరకు ఎక్స్పైరీ డేట్ ప్రింట్ అవ్వని డ్రై ఫ్రూట్స్ మార్కెట్లో కొంటున్నారా? చాలా సార్లు మనందరికీ డ్రై ఫ్రూట్ అనగానే హెల్త్ గుర్తొచ్చి వేరే ఏది ఆలోచించకుండా కొనేస్తున్నాం. కానీ ఈసారి నుండి మీరు ఆ తప్పు చేయకండి. డ్రై ఫ్రూట్స్ కొనే ముందు అవి మంచివా లేక ఏదైనా కల్తీ జరిగిందా అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. లేదా ఈ ఫ్రూట్స్ ని డ్రై చేసే విధానంలో కానీ లేదా వీటిని స్టోరేజ్ చేసే విధానంలో కానీ ఎక్కడ తప్పు జరిగినా అది ఈ డ్రై ఫ్రూట్ క్వాలిటీని తగ్గిస్తుంది. ఒక్కోసారి వీటిని మనకు హానికరంగా మార్చే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు డ్రై ఫ్రూట్స్ కూడా కృత్రిమ విధానాల్లో పండేలా చేస్తారు. అలాంటివి దానిలో ఉండే స్వీట్ టేస్ట్ ను కోల్పోయి చేదుగా ఉంటాయి. ఒకవేళ అలా ఉంటే గనుక అవి కృత్రిమంగా కెమికల్స్ ఉపయోగించి పక్వానికి వచ్చేలా చేసినవి అయ్యుండొచ్చు. అలాగే మనకు డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ గా కొనడం కంటే కొన్నిసార్లు మిక్స్ చేసినవి బాక్స్ లో ఉన్నవి మార్కెట్లో కొంటుంటాం. అలాంటివి కొనేటప్పుడు వెనకాల లేబుల్ చదవండి. అందులో కృత్రిమ షుగర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమైనా ఉంటే అవి అంత మంచిది కాదు. అలాగే చాలా మంది ప్లాస్టిక్ కవర్స్ లో ఎలాంటి లేబుల్ లేని డ్రై ఫ్రూట్స్ కొంటుంటారు. ఒక్కోసారి అవి కల్తీ అయి ఉండొచ్చు లేదా ఎక్స్పైర్ అయి కూడా ఉండొచ్చు. అందుకనే ఎక్స్పైరీ డేట్ ఉన్నవి చూసి కొనండి. ఉదాహరణకు మార్కెట్లో ఒకవేళ మీరు ఎండు ద్రాక్ష కొంటున్నారు అనుకోండి. ఒక్కోసారి దాంట్లో తీయదనాన్ని పెంచడానికి కృత్రిమ షుగర్స్ కలిపి ఉండవచ్చు. ఒకవేళ ఆ ఎండు ద్రాక్ష పైన తడిగా అనిపించింది అంటే అవి మంచిది కాదు అని అర్థం. అలాగే వాటిని మీ చేతికి రబ్ చేసినప్పుడు మీ చేతికి పసుపు రంగు ఏమైనా అంటినట్టు ఉంటే అవి కల్తీ అని అర్థం. ఇది మీరు బాదంలో కూడా ట్రై చేయొచ్చు. తాజాగా కనిపించడానికి కృత్రిమ కలర్స్ ఉపయోగిస్తుంటారు. మనం మన చేతిపై రబ్ చేస్తే తెలిసిపోతుంది. అదే ఆప్రికాట్స్ లాంటివి అయితే ఒకవేళ నమలడానికి మరీ కష్టంగా ఉండేంత హార్డ్ గా ఉన్నట్లయితే అవి కూడా కల్తీ అయ్యుండొచ్చు. ఇంకా వాల్నట్స్ రియల్వి అయితే లైట్ బ్రౌన్ లేదా బంగారు రంగులో ఉంటాయి. అదే కల్తీ అయితే అవి డార్క్ బ్రౌన్ రంగులో కనిపిస్తాయి. ఒకవేళ స్టోరేజ్ విషయంలో తప్పులు జరిగినట్లయితే ఈ డ్రై ఫ్రూట్స్ చెడు వాసనతో ఉంటాయి. మీరు అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్ పైన సన్నని రంధ్రాలు చూసి ఉండవచ్చు. అవి కూడా పాడైనట్టే. ఈసారి డ్రై ఫ్రూట్స్ కొనే ముందు రంగు, రుచి, వాసన అలాగే వాటి ఎక్స్పైరీ డేట్ కూడా చూసి తీసుకోండి. కల్తీ అయిన డ్రై ఫ్రూట్స్ వల్ల జీర్ణక్రియకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈసారి మీ డ్రై ఫ్రూట్ ప్యాకెట్ వెనుక లేబుల్ చూడటం మర్చిపోవద్దు.